మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, మహిళలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. అలాగే మహానాడు సభలో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతి నగర 15వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పత్తిపాటి భారతి 15వ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేయడం జరుగుతుందని పత్తిపాటి భారతి తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి 15వ వార్డు అధ్యక్షురాలు పత్తిపాటి భారతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర 15వ వార్డు తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జి డి రాము, 154వ బూత్ ఇన్ఛార్జ్ ఎం సుబ్రహ్మణ్యం, 15వ వార్డు సెక్రటరీ పి మౌనీష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వంలో నేను చేసిన ప్రతి ఒక్క పథకాలు కానీ, సూపర్ 6 కానీ, మహిళా రిజర్వేషన్స్ కానీ 33% మహిళా రిజర్వేషన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా తల్లికి వందనం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాము. నేను జరిగిన సూపర్ గవర్నెన్స్ చేసిన 2 years మేము 2 సంవత్సరాల విజయోత్సవ సభ మహా గ్రాండ్గా చేసాము, జయప్రదం చేసినాము. ఇక్కడ ఈ 15వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా మీటింగ్కి వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి నమస్కారం తెలుపుతున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బ్రహ్మాండంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మహిళలకి కూటమి ప్రభుత్వం పథకాలు కానీ ఏ పథకాలు 33% రిజర్వేషన్ కానీ పథకాలు కానీ తల్లికి వందనం కానీ దేనైనా కూటమి ప్రభుత్వం జయప్రదం చేసింది. ఇప్పుడు కూడా అందరికీ తల్లికి వందనం కూడా అందరికీ అందినాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇచ్చినాడు. కానీ ఏ పథకం అయినా కరెక్ట్గా అందుతుంది. కానీ మేము ఇంకా మహిళలకి ఫ్రీ బస్ వేసి ఫ్రీ బస్సు వల్ల మహిళలకి డబ్బులు కూడా మిగలబెట్టుకొని వాళ్ళ ఇంట్లో అది ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఇంటికి పోషిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అది ఒక మాకు మహిళలకి మేలు చేశాడు. మాత్రము మంచి పథకాలు ఇచ్చి మంచి ఇప్పుడు అందరూ మహిళలు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా డ్వాక్రా సంఘాలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు బాగా సంతోషంగా మాకు చంద్రబాబు నాయుడే కావాలి అని ప్రతి ఇంటికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికాడు కూడా మాకు మా చంద్రబాబు నాయుడు ఇతడు రావాలని చెప్తున్నారు. ఓటర్ల లిస్టు కూడా ఇప్పుడు మేము తిరుగుతున్నాం. ఇంటికి కూడా ప్రతి ఇంటికాడ మేము అడుగుతున్నాం. దాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు ఏ పథకాలు అందించినా మీకు వస్తున్నాయమ్మా ఏం చెప్పండి అంటే వాళ్ళు కరెక్ట్గా మేము చంద్రబాబు నాయుడు చేసినటువన్నీ మాకు వస్తున్నాయమ్మా, మేము చంద్రబాబు నాయుడు ఈ తడు కూడా రావాలి కోరుకుంటున్నాం అని కూడా వాళ్ళు మహిళలు మాకు చెప్పిన దాహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటింటికి పోయేదాని వల్ల. కానీ మా మహిళలకి 33% మా రిజర్వేషన్ ఇచ్చింది కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అందరూ మహిళలు కూడా ఇక్కడ పోయితో కూడా మేము ఇదే మాట్లాడుతున్నాం. మెగా డిఎస్సి విడుదల చేసి ఎంతోమంది నిరుద్యోగులకు జాబ్ కల్పించారు. అలాగే నియామక పత్రాలు కూడా అందరికీ అందించారు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా మనం రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కియా చేస్తే లోకేష్ బాబు గారు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి దాని ద్వారా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నారా లోకేష్ గారు యువకాలంలో చెప్పినట్లుగా యువతకి ఎంతో ఉపాధి కలిగిస్తూ ఉద్యోగాలు తీసుకువస్తున్నారు. నేడు చంద్రబాబు కియా కంపెనీ తీసుకువస్తే
తన తనయుడు తన కొడుకు నారా లోకేష్ గారు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని తీసుకువచ్చి ఉపాధి చాలా కల్పించారు యువతకి. అలాగే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ సర్వేలో డోర్ టు డోర్ వెళ్తున్నాం కాబట్టి డోర్ టు డోర్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా వస్తుందని ఎన్నో మంది తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. జై లోకేష్ బాబు.